కింద కనుక పర్మిషన్ చేస్తే భక్తుల మనోభావాలు ఎక్కడకుండా చాలా అభివృద్ధి చెందుతుంది సార్. గుడి కూడా గుంటూరు టౌన్లో దాదాపు 45 సంవత్సరాలు సార్. నాకు 71. ఆ గుడి కూడా 50 సంవత్సరాలు సార్. ఈరోజు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అవుతున్న క్రమంలో కంప్లీట్గా రోడ్లన్నీ చూస్తూ రావడం జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వైడ్ చేసుకుంటే కానీ రేపు దాని మీద ఉన్న ట్రాఫిక్ వల్ల ఇబ్బంది లేకుండా మనం చేయలేము. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నిటిని ఎలా వైడ్ చేసుకోవాలో ఒక పర్యవేక్షణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న క్రమంలో వాటిని కూడా ముందుగా బ్రాడీపేట అనుకున్నాము. అయితే ఇప్పుడు అరండాలపేట 4వ లైన్ ఇంకొంచెం వైడ్గా ఉన్న పరిస్థితుల్ని గమనించడం జరిగింది. ఏది అటు బాగున్నా లేకపోతే ఇటు బాగున్నా ఏది బాగుంటే అది ఆ రోడ్డు మీద ఈ నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి జస్ట్ ఒక విజిట్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మీద కూడా దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వైడ్ చేసుకొని శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీద ఉన్న ట్రాఫిక్ని కాస్త ఇదంతా డైవర్ట్ చేసేసి అటు 1 టౌన్కి 2 టౌన్కి కనెక్టివిటీగా ఉన్న ఈ రోడ్డుని కంప్లీట్ వైడ్ చేసుకొని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు ప్రజలు ఈ యొక్క ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడకూడదు అన్నది మాత్రమే మా లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క విజిట్ చేసుకొని పర్యవేక్షించడం జరుగుతుంది. 4వ లైన్ ఫిక్స్ చేశారా? ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఉందా? చూస్తామండి. మొన్న బ్రాడీపేట ఇలాగే చూసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అరండాలపేట 4వ లైన్ చూడడం జరిగింది. ఏది కన్వీనియన్స్ అయితే దాన్నే మేము ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇవాళ జస్ట్ ఒక విజిట్కి ఒక అసెస్మెంట్ కోసం మాత్రమే రావడం జరిగింది. శంకర్ విలాస్ బ్రిడ్జిని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మళ్ళీ చేయలేరు కాబట్టి హిందూ కాలేజీని మొదలుకొని లాడ్జ్ సెంటర్ వరకు పొడిగించాలనేది మన ప్రజా సంఘాలు కొంచెం ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేపట్టారు. దాని మీద మీ ఒపీనియన్? కరెక్టే అండి. అంటే మనకి ఫండ్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కాస్త ఒక పిల్లర్ వేసుకోవాల్సిన పరిస్థితిలో కూడా కంప్లీట్గా మళ్ళీ రివైజ్ చేసుకొని వేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే కేంద్ర మంత్రి గారు చాలా కృషి చేసి దీని మీద సెంట్రల్ నుంచి ఒక బడ్జెట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ బడ్జెట్ని ఎంత మేరకు మనము ప్రజలకు సౌకర్యార్థం చేయగలమో దాని వరకు దృష్టి పెట్టి ప్లాన్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇంకాస్త ఎనీ చేంజెస్కి మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ దాని మీద ఫండ్స్ అవసరం అవుతాయి కాబట్టి మోస్ట్లీ దానికి వెళ్లకుండా కొత్త కరెక్షన్స్కి వెళ్లకుండా ఉన్న దాని మీదనే కాకపోతే సౌకర్యార్థంగా చేసే ప్రయత్నం మాత్రం చేస్తాం. ఓకే, గుంటూరు నగరపాలక సంస్థలో మరి అడ్వాన్స్డ్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి నైట్ ఫుడ్ స్ట్రీట్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి చాలా కాలం నుంచి ప్లాన్ చేస్తున్నాము. అయితే దానికి అప్రోప్రియేట్ ప్లేస్ అంటే ఎవరికి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే ప్లేసెస్ ఇప్పటికి ఒక 2-3 ప్లేసెస్ అనుకోవడం జరిగింది. అందులో బ్రాడీపేట 4th లైన్ అనుకున్నాము. ఇది రీసెంట్గా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూడా విజిట్ చేయడం జరిగింది. దానికంటే కొంతమంది నుంచి వచ్చిన సలహాల మేరకు మనకి అరండల్పేట 4th లైన్ అయితే బాగుంటుంది, రోడ్డు కొంచెం వైశాల్యం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిన సజెషన్స్ మేరకు ఈరోజు మేము ఇరువురం కూడా ఆ రోడ్స్ విజిట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఈ రోడ్డు ఇది మన ఏమంటారు టీడీపీ ఆఫీసు ఉన్న రోడ్డు, తర్వాత పిచ్చుకలగుంట రోడ్డు, ఈ రోడ్డు కూడా వైడనింగ్ ఉంది బాగా. ఈ రోడ్డు ఆ రోడ్డు రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ చేస్తాము. చేసేసి త్వరలో మరి చాలా క్వాలిటీ ఫుడ్ నైట్ ఫుడ్ ఏదైతే ఉందో నైట్ స్ట్రీట్ ద్వారా వచ్చే ఫుడ్ చాలా క్వాలిటేటివ్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అంటే ట్రాఫిక్ దగ్గర నుంచి ఫుడ్ సేఫ్టీ దగ్గర నుంచి ఇటు రెవెన్యూ పరంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ యొక్క సమన్వయంతో ఆ ఫుడ్ స్ట్రీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మరి శ్రీరామనవమికి చేయాలా లేకపోతే ఇంకో డేట్ అనేది కూడా నిర్ణయిస్తాము. ఎందుకంటే అక్కడికి వచ్చేటటువంటి వెండర్స్ అందరూ కూడా ఒకే యూనిఫామిటీ ఉండాలి. యూనిఫామ్ అంటే వాళ్ళ ఉండేటటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో యూనిఫామ్ మోస్ట్ ప్రాబబ్లీ అందరూ కూడా వెహికల్స్ మూవ్మెంట్ ఉన్నటువంటి మూవ్ అయ్యే వెహికల్స్ ద్వారా వస్తే తద్వారా ఉన్నంతసేపు ఉంటారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా కాకుండా వేరే పర్మనెంట్ సెటప్స్ తీసుకొస్తే ఇంకా అదంతా మళ్ళీ రోడ్స్ బ్లాక్ అయిపోయే పరిస్థితి ఉంది. దీని మీద కొంత ప్రజాభిప్రాయం కూడా తీసుకొని ఇప్పుడు ఈరోజే ఈ 2 రోడ్లు చూసాం కాబట్టి ప్రజాభిప్రాయం కూడా వీలైతే రేపు ఒకసారి ప్లాన్ చేసుకుంటాము.
చేసుకొని స్ట్రీట్ వెండర్స్తో కూడా అవసరమైతే స్ట్రీట్ వెండర్స్తో కూడా ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని ఫైనలైజ్ చేసి అతి త్వరలో యాక్చువల్గా శ్రీరామనవమి అనుకుంటున్నాము, మరి టైం సరిపోతుందో లేదో చూసుకొని ఏదేమైనా గుంటూరు ప్రజల చిరకాల వాంస. ఇట్లనే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా రోజుల నుంచి వారు స్పెసిఫిక్గా చెప్తున్నారు పెడదాము, ఇది చాలా మంచి యాక్టివిటీ కాబట్టి ఆ దిశగా మనం జిఎంసీ అన్ని చర్యలు తీసుకుంటాం. సార్, ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మీరు స్టేక్ హోల్డర్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తుంటారు, వాళ్ళ అభిప్రాయాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. సెంట్రల్ లాస్ బ్రిడ్జ్ మీద ఇంకేమైనా ప్రజాభిప్రాయాన్ని కొనసాగించే అవకాశం ఉంటే భవిష్యత్తు అవసరాలు రాజధాని రోడ్డు, అమరావతి రాజధాని కనెక్టివిటీ కొంచెం ఎక్స్పాండ్గా అడుగుతున్నారు. అంటే ఒకటేనండి, నేను మొన్న కూడా స్టేక్ హోల్డర్స్ తోటి ముఖ్యంగా ప్రాపర్టీ ఎఫెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అంతకుముందు కూడా 3 times దాని మీద ప్రజలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులు, గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, తర్వాత ఇతర పెద్దలందరితో కూడా కలెక్టర్ గారు స్వయంగా 3 times దీన్ని రివ్యూ చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చాలామందికి తెలియాల్సిన విషయం, మనకి ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ 100% 98 crores శాంక్షన్ చేశారు. మేబీ రేపు ఏదైనా ఇంకొక 5-10 crores ఎక్స్ట్రా పడ్డా కూడా తెచ్చుకొని ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా ముఖ్యంగా ప్రజాప్రతినిధుల నుంచి ఉన్నటువంటి అష్యూరెన్స్ ఏంటంటే, ఆర్ఓబితో పాటు రాబోయే రోజుల్లో ఆర్యూబీ కూడా మనం శాంక్షన్ చేయించుకుందాం. ఆర్యూబీ కూడా శాంక్షన్ చేయించుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. కాబట్టి మనకి వచ్చిన ప్రాజెక్ట్ని త్వరితగతంగా ఇంప్లిమెంట్ చేసుకుని అది ఉపయోగంలో తెచ్చుకోవటం, తర్వాత ఆర్యూబీకి సంబంధించిన ప్రపోజల్స్ కూడా స్పీడప్ చేసుకొని పంపిస్తే ఈ 2 ఫంక్షనింగ్లోకి వస్తే ఇంకొక 40-50 సంవత్సరాలు ఈ ఏరియాలో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి క్లోజ్ లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు అందరూ తెలుసు, ఇప్పుడు మన హిందూ కాలేజీ నుంచి అప్ టు లార్జ్ సెంటర్ కంటే మళ్ళీ అది 0తో స్టార్ట్ అవ్వాలి. ఫండ్స్ ఎంత అవుతుందో తెలియదు. ఈ పుణ్యకాలం కాస్త అయిపోతుంది. మనకి ఇప్పుడు ప్రభుత్వం స్పందించి సెంట్రల్ గవర్నమెంట్, మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితంగా ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. నేను 2011-14 మధ్య కూడా ఇక్కడ వర్క్ చేసినప్పుడు అప్పటికే విన్నాను, అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి వింటా ఉన్నాము. ఇప్పుడు ఈ సఫలీకృతమైంది. వచ్చిన ప్రాజెక్ట్ని చక్కగా ఉపయోగించుకోవటం, మళ్ళీ ఆర్యూబీ అని అనుకునేది ఆర్యూబీ కూడా సఫలీకృతం చేసుకుంటే డెఫినెట్గా ఈ రెండింటి వలన ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. అంటే దీని మీద బగ్గిన పడకుండా శ్యామలా నగర్ ఆర్యూబీ కానీ ఆర్ఓబీ కానీ శ్యామలా నగర్ ఆర్ఓబీ కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్నీ, శ్యామలా నగర్ ఒకటి, సంజీవ్ నగర్ గేట్, అట్లా నెహ్రూ నగర్ గేట్, వీటికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా ఫుల్ షేప్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది త్రూ రైల్వే డిపార్ట్మెంటు. అవి సెంట్రల్ మినిస్టర్ గారు, తర్వాత లోకల్ మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రులందరూ కూడా ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో పెడుతున్నారు. ఇప్పటికే తెలుసు మీకు 4 ఆర్ఓబీస్ మనకి ఎక్స్క్లూజివ్ గుంటూరుకు శాంక్షన్ అయినాయి. రాబోయే రోజుల్లో ఇంకా 3 కూడా వస్తే ఇంకా 100% ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా పోతాయి. శంకర్రాజ్ బ్రిడ్జి మామూలుగా త్వరలో బిగిన్ చేస్తున్నారు, మార్కింగ్ చేశారు, ఇంతవరకు ఎటువంటి షాపులు ఖాళీ చేయలేదు. అంటే కొంతమంది కోర్టుకి వెళ్ళిన వాళ్ళతో కూడా మనం మీటింగ్ పెట్టాము. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా వెళ్తే ల్యాండ్ ఎక్విజిషన్ కొంతమంది అడిగారు. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా వెళ్తే బెనిఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి, ఇలా టీడీఆర్ బాండ్స్ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ చేసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, అందరికీ అదంతా కూడా డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు వచ్చే రెస్పాన్స్ని బట్టి చూసుకున్నాం. మాకు ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది ప్రాపర్టీ ఓనర్స్, అటు ప్రైవేట్ కానీ ఇటు డిపార్ట్మెంట్ పరంగా కానీ ఆ మిషనరీ ప్రాపర్టీస్ అందరూ కూడా చాలామంది కన్సెంట్ ఇచ్చి ముందు యాజ్ పర్ ప్రొసీజర్ మేము డిమాలిష్ చేసుకుంటూ కాంపెన్సేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాము. తర్వాత ప్రాజెక్ట్ అయితే యాజ్ పర్ షెడ్యూల్ ప్రాజెక్టు లాంచ్ అవుతుంది.